సో హలో గైస్, మీరు కూడా ఇలాంటి 3D లోగో యానిమేషన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేయాలనుకున్నారా? సో ఈ ట్యూటోరియల్ని స్టెప్ బై స్టెప్ చూడండి, స్కిప్ చేయకుండా. సో అలా అయితేనే అర్థమవుతుంది మీకు. సో సేమ్ ఇలానే తయారు చేద్దాం. ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని ఒక న్యూ కాంపోజిషన్ తీసుకొని, ఇక్కడ నేను 1920 1080లో పెట్టేసుకుంటున్నాను. షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ అండ్ నెక్స్ట్ ఇంకో కాంపోజిషన్, దాన్ని కస్టంలో పెట్టుకొని విత్ 600 హైట్ 600 ఇచ్చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ పెట్టేసుకొని నేను పెట్టడం మర్చిపోయాను ఫస్ట్ స్టార్టింగ్లో. అండ్ ఒక లోగోని డ్రై చేయండి. అండ్ సెకండ్ కాంపోజిషన్, అదే మనం 600కి విత్ హైట్ తీసుకున్నాం కదా, దాంట్లోకి డ్రై చేసి సైజెస్ని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఆ కాంపోజిషన్ 1లోకి డ్రై చేయండి. మీరు కాంపోజిషన్ నేమ్స్ ఇచ్చుకోండి. నేనైతే మీకు చెప్పడానికి ఈజీ ఉంటుంది కాబట్టి కాంపోజిషన్ 1, 2 అట్లా ఇచ్చుకున్నాను. అలానే కష్టంగా వదిలేసాను. దాన్ని డ్రాగ్ చేసుకున్న తర్వాత కంట్రోల్-Y సాలిడ్ లేయర్ తీసుకోండి. ఒక సాలిడ్ లేయర్ కంట్రోల్-Y, దానికి నేను బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసుకుని రీనేమ్ చేసుకుంటున్నాను. అండ్ కిందకి డ్రాగ్ చేయండి, లో కిందకి. అండ్ ఎఫెక్ట్స్లోకి వచ్చి మీరు బ్రైట్నెస్ అని ఉంటుంది, బ్రైట్నెస్ అండ్ కాన్స్టెంట్స్, దాన్ని లోకి మీరు డ్రాగ్ చేయండి. డబల్ క్లిక్ చేసిన వచ్చేస్తుంది. అండ్ -90 or 80 తెచ్చుకొని మీ లోగోకి సెట్ అయ్యే విధానం, అంటే అది మీ నచ్చినట్టుగా. అండ్ 3Dలో కన్వర్ట్ చేయండి. ఆ లేయర్ని, లోగో లేయర్ని 3Dలో కన్వర్ట్ చేయండి. ఒకవేళ మీకు 3Dలో అక్కడ కనిపించకపోతే కింద ప్రెస్ చేసి వచ్చేస్తుంది. అండ్ మీ ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి సపరేట్ అని వస్తుంది పైన. అండ్ నెక్స్ట్ జెడ్ పొజిషన్ అని ఉంది కదా, ఆ పొజిషన్ మీద ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేసి ఇలా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అక్కడ ఇండెక్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కేయండి. అండ్ క్లోజ్ చేసి నెక్స్ట్ ఇప్పుడు కంట్రోల్-D. నేను స్టార్టింగ్ ఇక్కడ పెద్దగా జరుపుకుంటున్నాను, ఎందుకంటే చాలా లేయర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు తగ్గట్టుగా ఒక 50-60 తీసుకొని నేను ఇక్కడైతే 80 తీసుకుంటున్నాను. ఒక 80 లేయర్స్ తీసుకుంటున్నాను. కంట్రోల్-D. తీసుకున్న తర్వాత పైన సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. స్టార్టింగ్లో సెకండ్ వన్ అండ్ లాస్ట్ సెకండ్ వన్. పైన అక్కడ హైడ్ లేయర్ అని కనిపిస్తుంది, దాన్ని ఆన్ చేసుకొని మళ్ళీ సేమ్ లేయర్లోనే హైడ్ లేయర్ని నొక్కండి, ఒక ప్రెస్ చేయండి. కంపోజిషన్ సెకండ్ దగ్గర అన్నీ హైడ్ అయిపోతాయి, ఎందుకంటే అన్నీ ఒకటేసారి ఉండే వరకు ప్రెషర్ పడుతుంది గ్రాఫిక్ కార్డ్ మీద. ఓకే, దాన్ని మనం అన్నీ హైడ్ చేసినాం అన్నట్టు. సో ఫిట్ అండ్ బ్రైట్నెస్ కాన్స్టెంట్ ఫస్ట్ లేయర్కి డిలీట్ చేయండి. అండ్ మిగతా లేయర్స్కి అలా ఉండనిచ్చి ఎఫెక్ట్స్లోకి వచ్చి డ్రాప్ షాడ్ యాడ్ చేద్దాం. దానికి డ్రాప్ షాడో. అండ్ అక్కడ ఏం చేంజ్ చేయకుండా ఓన్లీ అక్కడ సాఫ్ట్నెస్ దగ్గర ఒక 250 or 350 మీ లోగోకి తగ్గట్టుగా ఇచ్చుకోండి. అండ్ న్యూ కెమెరా 50mm తీసుకోండి కెమెరాని కూడా. అండ్ మళ్ళీ న్యూ నల్ ఆబ్జెక్ట్, అండ్ దాన్ని 3Dలోకి కన్వర్ట్ చేయండి దాన్ని కూడా. అండ్ దీన్ని లింక్ చేయండి, కెమెరా టు నల్ ఆబ్జెక్ట్ లింక్ చేయండి. అండ్ ఆర్ ప్రెస్ చేయండి. నల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ ప్రెస్ చేయగానే ఇవన్నీ వచ్చేస్తాయి కదా. అండ్ ఇక 4 seconds దగ్గర నేను 3 frames తీసుకుంటున్నాను. అండ్ మళ్ళీ స్టార్టింగ్లో 90, Xకి 90, Yకి 90, అండ్ Z వచ్చేసరికి 15. ఇది మీ క్రియేటివిటీ. మీకు వేరే యాంగిల్స్లో కావాల్సి వస్తే కూడా మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకొని, ఇది మాత్రం ఆప్షనల్. నేను ఇలా చేస్తున్నా, నాకు ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది కాబట్టి. సో షిఫ్ట్ ఎస్ అనుకోగానే స్కేల్ వచ్చేస్తుంది. ఆ 4 seconds దగ్గర ఒక కీ ఫ్రేమ్. అండ్ కొంచెం ఇట్లా బ్యాక్ వచ్చేటట్టుగా నేను
లోపలికి స్కేలింగ్ చేస్తున్నాను ఒక 5 సెకండ్స్కి, అంటే 1 సెకండ్కి డిఫరెన్స్, 4 to 5 సెకండ్స్. అండ్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చి కొంచెం మీరు ఇక్కడ ఇది కూడా మీ ఇష్టమే, స్కేలింగ్ ఎంత ఉంచుకుంటారు అనేది, దూరమా దగ్గర అనేది అన్నిటిని సెలెక్ట్ చేసి మీ కీబోర్డ్లో F9 ప్రెస్ చేయండి. F9 లేదంటే ఇక్కడికి నేను చూపిస్తున్నట్టుగా రైట్ క్లిక్ ఇచ్చి కీఫ్రేమ్ అసిస్టెంట్ ఈజీ షార్ట్ కట్ వచ్చేసరికి F9. అండ్ మ్యాప్స్లోకి వచ్చేసి సో నేను ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా సేమ్ ఇలానే చేసుకోవాలనుకుంటే స్మూత్ ట్రాన్సాక్షన్ వస్తాయి దీనివల్ల అంత, కానీ ఈ గ్రాఫ్ వల్ల ఏంటంటే స్మూత్ ట్రాన్సాక్షన్ దీనికే కాదు దేనికైనా యూజ్ అవుతుంది. మ్యాప్ ఖచ్చితంగా యూజ్ చేస్తే మీకు స్మూత్ ట్రాన్సాక్షన్ అనేది యూనిక్గా వచ్చేస్తుంది ఏదైనా కానీ యానిమేషన్ అనేది. నార్మల్ డల్ నార్మల్గా రాకుండా కొంచెం యూనిక్గా వస్తుంది యానిమేషన్ అనేది. సో ఇవన్నీ క్లోజ్ చేసుకొని 1 by 1 గ్రాఫ్ చేసుకున్నాక నెక్స్ట్ Ctrl T, టెక్స్ట్ పైన టూల్ బార్లో T అని ఉంది కదా, T ప్రెస్ చేసిన వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని టైప్ చేస్తున్నాను. సో టెక్స్ట్ అయితే టైప్ చేసేస్తున్నాను, దాన్ని సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ కీ ఫ్రేమ్స్ ఒపాసిటీ T అని ప్రెస్ చేయగానే వచ్చేస్తుంది. నేను ఇక్కడ యానిమేషన్ అనేది రివీల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్కి కొంచెం కొన్ని 15 ఫ్రేమ్స్ తర్వాత 0 ఒపాసిటీ ఇచ్చుకున్నాను. మళ్ళీ 5 సెకండ్స్ 16 ఫ్రేమ్స్ తర్వాత మళ్ళీ 100 ఇచ్చేసుకున్నాను. సేమ్ దీన్ని కూడా ఈజీ చేసాను. F9 మళ్ళీ గ్రాఫ్ని సేమ్ సో క్లోజ్ చేసాను. నెక్స్ట్ లోగోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వచ్చి CC లైట్ స్వైప్ అని ఉంటుంది, దాన్ని లోగోకి యాడ్ చేయండి. లోగో ఏదైతే ఉంటుందో కింద కాకుండా పైనది. సో ఆ లైట్ అదే వచ్చింది కదా, సో ఎడ్జ్ ఇంటెన్సిటీ 100 ఇచ్చేసుకున్నాను. నేను కాల్స్ వస్తే మేము చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ 50 ఇచ్చేసుకున్నాను. ఇది కూడా మీ ఇష్టం, మీ క్రియేటివిటీ, మీకు లైట్ ఎంత, మీ లోగో సైజ్ బట్టి మీ స్కేలింగ్ ఎంత కావాలంటే బ్రైట్నెస్, కలరు ఇవన్నీ మీ ఇష్టం. సేమ్ ఇదే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే పాయింట్స్. ఇప్పుడు నేను పాయింట్ ఇస్తాను, సెంటర్ అని ఉంది కదా స్టార్టింగ్లో. సో ఎన్ని సెకండ్స్ తర్వాత అంటే 5 సెకండ్స్ తర్వాత ఒక 15 ఫ్రేమ్స్ తర్వాత టెక్స్ట్ రివీల్ అయిన తర్వాత అనుకుందాం, ఈ కార్నర్కో సెంటర్ ఇచ్చి కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. అండ్ కొంచెం ముంగడికి వచ్చేసి మళ్ళీ అది సెలెక్ట్ చేసుకొని అక్కడ కార్నర్కి ఇచ్చి కీ ఫ్రేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు యూ ప్రెస్ చేయండి మీ కీబోర్డ్లో. నేను ఇలా రివీల్ అయితే చూపిస్తున్నాను, గ్రాఫిక్ కార్డ్ మీద ప్రెజర్ పడకుండా. మీ కీబోర్డ్లోకి యూ ప్రెస్ చేయండి, లేయర్ని సెలెక్ట్ చేసుకొని యూ ప్రెస్ చేయండి. సో మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, ప్రివ్యూ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ ఒకటేసారి గ్రాఫిక్ కార్డ్ మీద ప్రెజర్ పడకుండా. సో నాకు ఇలా అయితే వచ్చింది, మీరు స్టార్టింగ్లో ప్రివ్యూ చేసినట్టే సేమ్ వచ్చింది, సేమ్ అది ఇదే అక్కడ పెట్టినా కానీ. సో యూ ప్రెస్ చేయగానే యూ ప్రెస్ చేసారు కదా, F9 రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ ఈజీ సేమ్ ఒకటే. అండ్ మళ్ళీ సేమ్ గ్రాఫ్ సేమ్ ఇలా వస్తుంది. కొంచెం సైడ్లోకి అడ్జస్ట్ చేసుకోండి మీరు, అంటే కొంచెం దగ్గరికి కానీ ఇట్లా జరుపుకోండి. మీకు ఇక్కడ కొంచెం అర్థం కాకపోవచ్చు,
సో అంతే, కొంచెం సైడ్లోకి జరుపుకోవాలి అంతే. సో చూశారుగా, సేమ్ ముందుగా ప్రివ్యూలో చూసినట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫాలో ఫర్ ఇన్స్టాగ్రామ్లో కూడా, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద మెన్షన్ చేస్తే అది కూడా ఫాలో అయిపోండి, కొత్తగా స్టార్ట్ చేసినాం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.